పక్కింటి వంకాయ గిన్నె పట్టుకుని టొమాటో ఇంటికొస్తుంది. టొమాటో వదినా, కొంచెం పప్పుంటే ఇస్తావా? మా ఇంట్లో అయిపోయింది, మళ్ళీ సామాన్లు తీసుకురాగానే ఇస్తాను అని అంటూ ఉండగానే ఆలుగడ్డొస్తాడు. అదేమిటి వంకాయ, ఎప్పుడు గిన్నెడు పప్పు, గ్లాసుడు పాలు, తోడుకు పెరుగు, కూరలోకి నూనె అని మా ఇంటి మీద పడి బతుకుతున్నావు. మళ్ళీ సామాన్లు తేగానే ఇస్తాను అని అంటావు. మేము ఇంటికొచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుండి అసలు మీరు సామాన్లు తీసుకొని రారా? అయ్యో, కొంచెం పప్పుకి అరిగిపోతారా ఏంటి? అరిగిపోక ఒకసారి బజార్కెళ్ళి కొని చూడు. పప్పు రేట్ ఎంతుందో తెలుస్తుంది నీకు. అసలు కిరాణా షాప్ ఎక్కడుందో తెలుసా నీకు? అబ్బో, నువ్వు గనక ఇచ్చావులే పిడికెడు పప్పు. నీ ఇల్లు కాకపోతే వేరే ఇల్లే లేదా నాకు అనుకుంటూ వేరే ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది, కానీ ఇప్పటికైనా సరే కొనుక్కుంటాను అని మాత్రం అనడం లేదు చూడు.